హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై రెసిపీని ఈజీగా, పర్ఫెక్ట్గా, క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఒక్క పొడితో టిప్స్తో కాకరకాయ ఫ్రైని మరింత టేస్టీగా, క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఆయిల్లో. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నాను. వీటిని పైన ఇలా పీల్ తీసుకొని ఇలా చిప్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి ఒక 2 minutes ఉంచిన తర్వాత ముక్కలను పిండుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే త్వరగా మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకకుండా మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా రావు. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ కారంను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పౌడర్తో కాకరకాయ ఫ్రై ఎటువంటి చేదు లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. అంతే అండి, కరకరలాడే క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఫ్రై ఏ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. సాంబార్, రసం, దాల్ వేటిలోకైనా ఈ ఫ్రై చాలా టేస్టీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.